హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోనసీమ కుర్రాడు. మా వినాయకుడిని అయితే వారం రోజుల ముందే తీసుకొచ్చేసాం. ఎందుకంటే వినాయకుడి విగ్రహం తీసుకొచ్చే రోడ్లో బ్రిడ్జ్ వరకు జరుగుతుంది, అందుకే ముందుగానే తెచ్చేసాం. ఇప్పుడైతే పందిర్లో పెట్టేసాం. నిన్నటికి ఎలా ఉన్న మన పందిరిని ఇలాగైతే ఫుల్గా డెకరేషన్ చేసేసాం. మా డెకరేషన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. వీని కాయలు సరిగా కట్టరా అంటే తినేసేదానికి కట్టడం ఎందుకురా అంటున్నాడు. వర్షం అయితే చాలా గట్టిగా వస్తుంది. ఆ వర్షంలోనే పంతులు గారు కూడా వచ్చారు. బరకం వేసుకుని వచ్చారు ఏంటంటే టెక్నాలజీ అంటున్నారు. పంతులు గారు అయితే వచ్చేసి మన వినాయకుడికి పంచాకండువ అయితే కట్టేసుకుంటున్నారు. పంచీకండువ అయితే కట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసేసారు. మేము మా ఫ్రెండ్స్ కూడా ఇంక లేట్ చేయకుండా పూజలో కూర్చున్నాం. పూజలో కూర్చున్నాక పంతులు గారు అయితే అందరికి బొట్లు పెట్టేశారు వరుసగా. పంతులు గారు అయితే పూజ మొత్తం చేసేసి ముక్కుబడిని మామ అనుకోండి అన్నారు. మామ అనుకుంటే పూజ అయిపోద్దా అంటే పెళ్లి కూడా అయిపోద్ది, చేసేయమంటావు అన్నారు. మాకంత అదృష్టం వద్దన్నాం మేము. పంతులు గారు అయితే పూజ కంప్లీట్ చేసి ఏ బరకం వేసి వచ్చారు ఆ బరకం వేసి వెళ్ళిపోయారు. పాపం వర్షం అయితే అంత గట్టిగా వస్తుంది. పంతులు గారు అలా వెళ్ళారో లేదో మా వాళ్ళు అయితే ప్రసాదం కోసం కొట్టేసుకుంటున్నారు. వీడైతే మొత్తం ఎక్కడ కూర్చొని తినేస్తాను అంటున్నాడు ప్రసాదం మొత్తం. వర్షం గట్టిగా అయితే పడడం వల్ల మాకైతే కొంచెం ప్రాబ్లం అయింది. ఆ ప్రాబ్లం ఏంటో Day 6 వీడియోలో చెప్తాను. Day 6 వీడియో కోసం మీ కోనసీమ కుర్రాడిని ఫాలో చేసుకోండి.